అయ్యో ఈ టిప్ తెలియక ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డామా అనుకుంటారు. ఇది తెలిస్తే శరీరంలో ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా ఇది అప్లై చేసి వెంటనే తుడిచేయండి. మళ్ళీ జన్మలో మీకు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉండదు. గుడ్ బై అన్వాంటెడ్ హెయిర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామందికి అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది. ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి? మాకు అప్పర్ లిప్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంది, చిన్ దగ్గర అన్వాంటెడ్ హెయిర్ ఉంది, ఫేస్ మొత్తం కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంది. సో ఎలా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ టైంకే మీకు ఎంత ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా రిమూవ్ చేసుకోవచ్చు. నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరే చూడండి. సో ఎక్కడైతే మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో దీన్ని ఒక్కసారి అప్లై చేయండి, వెంటనే రిమూవ్ అవుతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. మీరు తప్పకుండా ట్రై చేస్తే ఫస్ట్ టైంకే అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. నేనేమి జోక్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే ట్రై చేసి వర్క్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టవచ్చు. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఈ రెమెడీ అయితే గ్యాస్ మీదే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం రెమెడీని. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక చిన్న ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని 1 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. కిచెన్లో నార్మల్గా ఉండే పసుపే సరిపోతుంది. దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఇంకేం పసుపు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వైల్డ్ టర్మరిక్ ఏం అవసరం లేదండి, నార్మల్ పసుపు అనేది సరిపోతుంది. ఒకవేళ మీ స్కిన్కి సెట్ అవ్వకపోతే వైల్డ్ టర్మరిక్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ పసుపుని నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉంటే పసుపు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి పసుపు అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. సో తప్పకుండా ఈ మెథడ్లో పసుపుతో ట్రై చేస్తే కనుక మీ అన్వాంటెడ్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. సో ఇక్కడ మనకి పసుపు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు, కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉంటే మనకి బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. సో మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. పసుపు కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ కలర్లో మారిన తర్వాత ఇందులో కాఫీ పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను. ఒక ప్యాకెట్ అంటే మనకి 1 స్పూన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కాఫీ పొడిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కాఫీ పొడి మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను పటిక బెల్లం అనమాట. సో ఈ పటిక బెల్లాన్ని మనం మెత్తటి పౌడర్ అనేది చేసుకోవాలి. ఇది నేను 1 స్పూన్ అయితే యాడ్ చేస్తాను. 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. సో మరీ అంత మెత్తటి పౌడర్ అనేది అవసరం లేదండి. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న ప్రాబ్లం లేదు. ఇది మనకి ఈజీగా కరిగిపోతుంది అనమాట. సో పటిక బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మనం ప్రాపర్గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్ అనమాట, పచ్చిపాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా కలుపుతూ ఉంటే 2 నిమిషాలకి ఇదంతా కూడా చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట. సో ఇలా దగ్గరికి అయిపోయిన వెంటనే ఇందులో గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి. సో మనకి 2 నిమిషాలకి మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది. మనకి అడుగు కూడా అంటదు. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. పర్ఫెక్ట్గా ప్యాక్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది ఇది. సో చూడొచ్చు ఎలా ఉందో. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీని కిందకి దించేసి కూల్ చేసుకోవాలి. ఇక్కడ నేను లెగ్ మీద ఉన్న హెయిర్ అయితే చూపిస్తున్నాను. హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉన్న ప్లేస్లోనే కదా మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇక్కడ నేను పెన్తో ఒక మార్క్ అయితే చేస్తున్నాను అనమాట. మీకు డిఫరెన్స్ తెలియాలి కనుక
నేను ఇక్కడ ఒక సర్కిల్ అనేది వేసాను. ఈ సర్కిల్ లోపల నేను అప్లై చేస్తాను. మీకు హెయిర్ అనేది రిమూవ్ అయిందో లేదో తెలుస్తుంది. అందుకే నేను లైవ్లోనే అప్లై చేస్తాను. మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలియాలి. సో తెలిస్తేనే యూజ్ చేయండి, లేదంటే లేదు. సో నేను జెన్యున్గానే చెప్తున్నాను. సో ఈ సర్కిల్లో మనం తయారు చేసిన రెమెడీని ఇలా థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేశాను. ఇది డ్రై అవ్వడానికి మనకి 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 15 మినిట్స్ తర్వాత మనం చేతితో టచ్ చేస్తే మనకి అంటకూడదనమాట. సో డైరెక్ట్గా రిమూవ్ చేయకుండా మీరు ఒక్క నిమిషం పాటు ఇలా స్క్రబ్ చేసి ఇలా నీట్గా తుడిచేసేయండి. ఇలా తుడిచేస్తే అక్కడున్న హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. మీరు ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ని రిమూవ్ చేయండి, ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది. సో ఫస్ట్ టైంకి మీకు అవ్వలేదంటే ఇంకోసారి ట్రై చేయండి, అప్పుడు మీకు ఖచ్చితంగా అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను అప్లై చేసిన ప్లేస్లో హెయిర్ అనేది రిమూవ్ అయింది. మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది డిఫరెన్స్. ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ లేదు. నేను ఏదైతే సర్కిల్ డ్రా చేశానో అక్కడ మాత్రమే హెయిర్ అనేది రిమూవ్ అయింది. మిగిలిన ప్లేస్లో హెయిర్ అయితే ఉందన్నమాట. సో మీకు క్లియర్గా కనపడుతుందని అనుకుంటున్నాను. బయట చాలా బాగా తెలుస్తుందండి కెమెరాలో కంటే కూడా. సో నేను లాంగ్ నుండి కూడా చూపిస్తున్నాను చూడండి, అక్కడ వైట్గా ఉందన్నమాట హెయిర్ రిమూవ్ అయిన ప్లేస్లో. సో ఎటువంటి మ్యాజిక్ లేదు, 100% కూడా ఇది వర్క్ అవుతుంది. చిన్న రెమెడీయే కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం నిజంగా రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది. మీరే లైవ్లో చూసారు కదా. సో ఇంకొక విషయం కూడా చెప్తాను. లెగ్స్కి హ్యాండ్స్కి అయినా ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు కదా అని అడుగుతారు. ఎక్కువగా అప్పర్ లిప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి అప్పర్ లిప్ మీద హెయిర్ అనేది ఎలా ఉందో. సో మీకు థిక్గా ఉన్న థిన్గా ఉన్న హెయిర్ అనేది అప్పర్ లిప్ మీద తప్పకుండా ట్రై చేయండి. అప్పర్ లిప్ మీదే కాదు, ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఫేస్కి మనం అంటే చీక్స్ మీద కానీ లేదనుకుంటే చిన్ దగ్గర కానీ ఎక్కడ హెయిర్ ఉన్నా అప్లై చేయండి. అప్లై చేసి 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి. మన హెయిర్ రూట్ ఎలా ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తే ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే ఇది ఒక్కటే మార్గం. సో చూసారు కదా, వారానికి 2 సార్లు చేయండి. పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్కి బాయ్ బాయ్ చెప్పేయండి. వారంలో 2 సార్లు అనేది అప్లై చేసుకోండి. పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్కి బాయ్ బాయ్ చెప్పేయచ్చు. దీన్ని మీరు కావాలనుకుంటే హ్యాండ్స్కి లెగ్స్కి ఫుల్ బాడీలో ఎక్కడైనా అప్లై చేయొచ్చు. చాలా సింపుల్ ఈజీ చిట్కా కనుక తప్పకుండా ట్రై చేయండి. అందరికీ హెయిర్ రూట్ ఒకలా ఉండదు. కొంతమందికి స్ట్రాంగ్గా ఉంటుంది, కొంతమంది వీక్గా ఉంటుంది కొంతమందికి. సో వీక్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి అప్లై చేయగానే హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి 2-3 సార్లు టైం అయితే పడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నాకు హెయిర్ రూట్ అనేది అసలుకి చాలా వీక్ ఉంటుంది. దట్టు నాకు అసలు ఫేషియల్ హెయిర్ ఉండదు. నేను అప్లై చేసిన పర్సన్ కూడా హెయిర్ రూట్ కొంచెం వీకే ఉందండి. కొంతమందికి స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అప్లై చేసిన వెంటనే 50% అనేది రిమూవ్ అవ్వచ్చు. మిగిలిన 50% అనేది ఇంకొకసారి మీరు అప్లై చేస్తే రిమూవ్ అయిపోతుంది. కొద్దిగా కూడా కొంతమందికి రిమూవ్ అవుతుంది. సో ఇలా కొద్దిగా రిమూవ్ అయినా ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. మళ్ళీ మీకు తిరిగి హెయిర్ అనేది పెరగడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఇలా కొంచెం హెయిర్ గ్రోత్ అనేది స్లో అయిపోయి మీకు అసలు హెయిర్ పెరగదు. మీరు తప్పకుండా ట్రై చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఇప్పుడే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.